హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ పీజీకి సంబంధించి ఆల్ ఇండియా కోటా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి. సో ముందుగా ఆల్ ఇండియా కోటా తీసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు నుంచి సెకండ్ రౌండ్ షెడ్యూల్ ఇది అనమాట. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ ద షెడ్యూల్ 5th డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఈరోజు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వాలి. బట్ యాక్చువల్గా ఇప్పటివరకు అయితే ఇంకా రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. బట్ మేబీ 10 తర్వాత ఏమైనా ఓపెన్ అవుతుందేమో, 9-10 తర్వాత ఒకసారి వెబ్సైట్కి వచ్చి మీరు చూడండి. రిజిస్టర్ చేయని వాళ్ళు, ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళైతే రేపటి నుంచి ఓకే చాయిస్ ఫిల్లింగ్ అనేది రేపటి నుంచి మీకు 9th డిసెంబర్ వరకు టైం ఉందన్నమాట. సో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చేసి December 12th రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది యాజ్ పర్ ద షెడ్యూల్. తర్వాత December 12th మనకి సెకండ్ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత 13th నుంచి 21st వరకు మనకి రిపోర్టింగ్కి టైం ఇచ్చారనమాట. ఇదంతా కూడా యాజ్ పర్ షెడ్యూల్. ఇన్ కేసు దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు మళ్ళీ మనకి అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పటివరకు అయితే ఎవరు రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది సెకండ్ రౌండ్లో. ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళు సీట్ వస్తే మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవడానికి, మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, అంటే చాయిస్ ఫిల్లింగ్ చేయొచ్చు. రేపటి నుంచి 6th నుంచి 9th వరకు టైం ఉంది. అదేవిధంగా ఆల్రెడీ రిజిస్టర్ చేశాము కానీ సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మెయిన్గా మనకి 6th to 9th టైం అయితే ఉందన్నమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి అప్డేటు. ఇకపోతే మనకి సెకండ్ ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి ఆల్రెడీ ఈ కన్వీనర్ కోటాకి సంబంధించి ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఆల్రెడీ మనకి రిలీజ్ చేయడం జరిగింది నిన్న. సో దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా పెట్టారు చూడండి. ఇన్ కేస్ ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నట్లయితే మీరు మీ లాగిన్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు, అంటే 5th రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు ఏదైనా ఉన్నట్లయితే ఇన్ఫర్మేషను వాళ్ళకి పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ ఏమైనా రిక్వెస్ట్లు కానీ ఎక్కడైనా తేడా జరిగింది లేదు, చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు వాళ్ళకి తెలియజేయడానికైతే మీకు టైం ఇచ్చారు ఈ గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయడం కోసం అనమాట. సో 11:30 వరకు టైం ఉంది. ఇక్కడ ఏమో 12 అన్నారు, బట్ ఇక్కడ వచ్చేసి 11:30 అన్నారు. సరే చూద్దాం, మీరు ఈ లోపల అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. సో మొత్తంగా మనకి చూడండి ఇక్కడ లిస్ట్, కాలేజ్ వైజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ పీజీ మెడికల్ అడ్మిషన్ కన్వీనర్ కోటా, కాంపిటెంట్ అథారిటీ కోటా అని కూడా అంటారు, నాన్ సర్వీసు phase 1 2025-26 అకాడమిక్ ఇయర్ అనమాట. సో ఇది మొత్తం మనకి 44 పేజెస్ ఉంది. సో ఎవరెవరికి సీట్స్ అలాట్ అయ్యాయి, వాళ్ళ యొక్క ర్యాంక్ ఏంటి, రోల్ నెంబర్ ఏంటి, నీట్ స్కోర్ ఎంత, నేము, జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా, అదేవిధంగా వాళ్ళకి అలాట్మెంట్ ఏ కాలేజీలో జరిగింది అనే దానికి సంబంధించినటువంటి అలాట్మెంట్ డీటెయిల్స్ అనమాట. కాలేజ్ నేము ఓకే, అండ్ కోర్స్ నేమ్, కోర్స్ కోడ్ ఇది. తర్వాత వాళ్ళు లోకల్ ఏరియానా, ఏ లోకల్ కిందకి వస్తారు, ఏయునా, ఎస్వీయునా, లేకపోతే అన్రిజర్వ్డా అనేది ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు కేటగిరీ అండ్ జెండర్. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా బ్రేక్ డౌన్ చేసి అసలు ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఏంటి అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో అదంతా కూడా నేను మీకు చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి మీకు కావాలనంటే ఈ డాక్యుమెంట్ని నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు కావాలంటే దీన్ని గోత్రూ అవ్వచ్చు, లేదా మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా మనకి ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మనకి ఎంఆర్సీలో ఎంతమందికి సీట్స్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో సారీ, complete list of phase 1 meritorious reserved candidates, MRC candidates who are allotted seat in open category and later slided to better college or specialty as per option in respective category.
దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అంటే మీకు తెలుసు కదా ఎంఆర్సీ అని అంటే, ఎంఆర్సీ ముందుగా ఓపెన్ కేటగిరీలో సీట్స్ అలాట్ చేస్తారు. అండ్ వీళ్ళు సెకండ్ రౌండ్లో అంటే ఐ మీన్ ఒకటే రౌండ్ ఒకటే ఉంటుంది, బట్ ఫస్ట్ వాళ్ళకి మెరిట్ సీట్లు ఓపెన్ కేటగిరీ సీట్స్ అలాట్ చేసి దాని తర్వాత మళ్ళీ కేటగిరీ సీట్లు అలాట్ చేస్తారు. కాబట్టి ఇన్ కేస్ అలా స్లైడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎవరైతే ఏ కేటగిరీ వాళ్ళైతే సీట్ తీసుకున్నారో ఓపెన్ కేటగిరీలో, బట్ వీళ్ళ క్యాండిడేట్ కేటగిరీకి సంబంధించిన నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్కి అదే సీటు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఓపెన్ కేటగిరీ సీటు వీళ్ళు రిజర్వ్ చేస్తున్నారు అన్నట్లు. సపోజ్ ఇక్కడ చూడండి బీసీబీ ఉన్నారు. సో ఓపెన్ కేటగిరీ సీటు బీసీబీ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది మెరిట్లో. ఓకే, సో ఇతనికి మళ్ళీ బీసీబీలో సీట్ అలాట్ చేస్తారు కదా, సో ఇతను వదిలేసిన సీటు మళ్ళీ బీసీబీ క్యాండిడేట్కే ఇస్తారనమాట. ఓకే, సో ఆ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో మొత్తం మనకి 396 మందికి సీట్లు అలాట్ చేయడం జరిగిందనమాట ఈ ఎంఆర్సీ కింద. సో అంటే ఆల్మోస్ట్ ఇంకా ఈ రిజర్వేషన్స్లో ఇంకా 396 సీట్లు పెరిగినాయని అనుకోవచ్చు మనము సింపుల్గా చెప్పాలంటే. సో ఇది దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. సో ప్రస్తుతానికి ఇది మనకి ఉన్నటువంటి అప్డేటు. అయితే సో ఇదంతా కూడా మనం ఒకసారి చూసినట్లయితే అంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతవరకు వచ్చాయి, స్పెషలైజేషన్ వైజు, కాలేజ్ వైజు, కేటగిరీ వైజు, లోకల్ ఏరియా, ఇవన్నీ కూడా బ్రేక్ డౌన్ చేసి మనము నెక్స్ట్ వీడియోలో వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రైట్, ఇంకా మనకి అప్డేట్స్ ఏమున్నాయనంటే, సో ఇక తెలంగాణకి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, KNR UHS మెడికల్ పీజీ డిగ్రీ డిప్లొమా అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట ఇది. సో ఈ మెరిట్ లిస్ట్ ఈ విధంగా ఉంది. మొత్తం 96 పేజెస్ ఉంది పీడిఎఫ్ డాక్యుమెంట్. దీంట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3158 క్యాండిడేట్స్ అయితే క్వాలిఫై అయ్యి ఉన్నారనమాట. ఇందులో నాన్ సర్వీసు అండ్ సర్వీసు అందరూ కలిపి ఉన్నారు. సో కేటగిరీ వైజు, జెండర్ వైజు అండ్ సర్వీసు, నాన్ సర్వీస్ వైజు, మైనారిటీ, ఇట్లా ఎంతమంది ఉన్నారనేది జస్ట్ సింపుల్గా నేను ఒక చిన్న ఇది చేసి చూశాను, టేబుల్ వేసి అనాలిసిస్ చేసి చూశాను. అంటే పెద్ద అనాలిసిస్ ఏం కాదు, జస్ట్ నంబర్ చూశాను మాత్రం. అయితే ఇక్కడ చూడండి, ఫీమేల్ 2032 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అదేవిధంగా మేల్ అయితే 1126 క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక కేటగిరీ వైజ్ తీసుకున్న ఒక్క నిమిషం, కేటగిరీ కంటే ముందు ముస్లిం మైనారిటీ 406 మెంబర్స్ ఉన్నారు. ఇక సర్వీస్, నాన్ సర్వీస్ వైజ్ చూసుకుంటే నాన్ సర్వీస్ ఏమో 3108 ఉన్నారు. సర్వీస్ వచ్చేసి 50 క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకే, సో ఇది ఉన్నది. అయితే ఇక్కడ కేటగిరీ వైజ్ తీసుకున్నట్లయితే బీసీఏ వచ్చేసి 214, బీసీబీ 556, అదేవిధంగా బీసీసీ 48, బీసీడీ 402, BCE 299, OC 1037, SC 1 10, SC 2, SC గ్రూప్ 2 అనమాట 207, SC గ్రూప్ 3 224, ST 161. సో మొత్తంగా వచ్చేసి 3158 అనమాట. సో దీంట్లో లక్కీయెస్ట్ పర్సన్స్ ఎవరు అంటే ఆల్మోస్ట్ వీళ్ళే ఉంటారు. ఎందుకనంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి MBBS కౌన్సిలింగ్లో కూడా చూసాం కదా, 13 lakhs వచ్చిన వాళ్ళకు కూడా కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది ఈ SC1 గ్రూప్లో ఉన్న వాళ్ళకి. కాబట్టి ఇందులో కూడా దాదాపు అంటే సీట్స్ మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయాల్సి ఉంది ఇప్పుడు పీజీకి. ఆ సీట్ మ్యాట్రిక్స్ వస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇవి దీంట్లో ఉన్నవే మొత్తం 10 మందే ఉన్నారు. ఓకే, సో సీట్లు 10 సీట్లు ఉంటే 100% వీళ్ళందరికీ వస్తుంది. దీంట్లో లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అనేది చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ SC గ్రూప్ 1 కదా, SC గ్రూప్ 1 చూసినట్లయితే 284, వీళ్ళది 1,11,128 అనమాట. సో అంత ర్యాంక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే అంత ర్యాంక్ వరకు రాదు. అఫ్కోర్స్ ఉండడమే చాలా తక్కువ మంది ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకైతే 100% సీట్ వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం నెక్స్ట్. అంటే ఇప్పుడు ఇంకా మనకి సీట్ మ్యాట్రిక్స్ రాలేదు కదా, సీట్ మ్యాట్రిక్స్ ఒకటి రావాలి. సీట్ మ్యాట్రిక్స్ వస్తే అసలు దీంట్లో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎంతమందికి ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉందా అనేది మనము ఒక
అంచనాకి రావచ్చు అనమాట. అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ కావాలనంటే నేను మళ్ళీ ఒకసారి దానికి సంబంధించిన వీడియో ఒకటి చేస్తాను. మీకు కావాలనంటే కామెంట్స్లో పెట్టండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి కేటగిరీ వైజు అనేది క్లియర్గా మనం కాలేజ్ వైజు కేటగిరీ వైజు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇన్ కేస్ అలా ఒక వీడియో కావాలి అని అనుకునే వాళ్ళు కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఎక్కువ మంది అడిగినట్లయితే తప్పకుండా అది చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇంకా ఏదైనా గైడెన్స్ కౌన్సిలింగ్ కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ కూడా చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.